ప్రెస్ మీడియా వాళ్ళకి నమస్కారం, మా ఫ్యాన్స్లందరికీ పెద్ద నమస్కారం. అదే చెప్పేశారు, యుగానికి ఒకటి నుంచి ఒక డైలాగ్ ఇప్పుడు పెద్ద ఫేమస్ అయిపోయిందంట. ఎవర్రా మీరంతా, ఇంత ప్రేమిస్తున్నారే మీరు ఎవర్రా? థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. మీరందరూ ఇక్కడికి వచ్చి మన సినిమాని సపోర్ట్ చేసినందుకు, ఇంత ప్రేమ ఇచ్చినందుకు ఫస్ట్ పెద్ద థ్యాంక్స్. ఈరోజు చాలా చాలా స్పెషల్ అండి. అన్నయ్య గారు వచ్చారు. నాగార్జున గారు నాకు ఎప్పుడూ పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన చెప్పేది ఒక విషయం నాకు ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్లో చదివాను. అప్పుడు చెప్పారు, ఒక మంచి యాక్టర్గా ఉండాలంటే ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఉండాలి, ఇంట్రెస్టింగ్ హ్యూమన్ బీయింగ్గా ఉంటేనే మంచి యాక్టర్ అవ్వచ్చు అని చెప్పారు. I still remember, sir, I was 10th standard then. I always remember that because being a good human being is more important than being a good actor అనేది అప్పటి నుంచి నేను తీసుకున్నాను. నాగార్జున గారు కింగ్ అంటే కింగ్ అండి. నేనేదో ఊరికే చెప్పలేదు. నేను ఊపిరి అక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ రీజన్ అంటే నాగార్జున గారు సినిమాలో ఉన్నారు కాబట్టి నేను ఒప్పుకుంటాను. నేను అప్పుడు చెప్తాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఐ రియలీ ఎంజాయ్డ్. చిన్నప్పటి నుంచి మనకు మంచి మెమరీస్ ఉంది కదా, మా బామ్మ ఇంటికి వెళ్ళే మెమరీ ఉంటుంది, స్కూల్ ఫైనల్ డే మెమరీస్ ఉంటాయి. అలాగే సినిమా కెరియర్లో ప్రతి సినిమా తీసేటప్పుడు ఒక్కొక్క మెమరీ ఉంటుంది. దానిలో మోస్ట్ ఫేవరెట్ అంటే ఊపిరి చేసేటప్పుడు నాగార్జున గారితో యుక్రెయిన్లో మన ఇద్దరు సినిమాలు చూస్తాము. వి వెంట్ అవుట్ ఫర్ డిన్నర్, వర్క్అవుట్స్. అది గోల్డెన్ మెమరీ సార్. ఐ విల్ నెవర్ ఫర్గెట్, ఆల్వేస్ చెరిష్ దట్. అండ్ మోర్ దెన్ దట్ ఊపిరి 2 చెప్పేద్దాం వంశీతో. అండ్ లైక్ అ రియల్ బ్రదర్, హీ టాట్ మీ సో మెనీ థింగ్స్. హీస్ లెర్న్డ్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్, బట్ హీ టాట్ మీ ఆల్ దోస్ స్మాల్ థింగ్స్. హెల్త్ గురించి కానీ, టేకింగ్ బోల్డ్ డెసిషన్స్ కానీ. ఆయన తీసే రిస్క్ ఎవరు తీయలేదు అనేది నా అనుమానం. ఆయన తీసుకొచ్చిన డిఫరెంట్ డైరెక్టర్స్, డిఫరెంట్ స్క్రిప్ట్స్, మనకు ఒక ఆర్జీవి గారు, మనకు ఒక మణిరత్నం గారిని తెలుగు సినిమాకి తీసుకొచ్చింది మన నాగార్జున గారే. ఐ ఆస్క్డ్ హిమ్ మెనీ టైమ్స్, సార్ హౌ డు యూ టేక్ సచ్ డిఫరెంట్ డెసిషన్స్ అనేది. ఐ డూ వాట్ ఐ లవ్ కార్తీ అని చెప్పారు. ఇఫ్ యూ సీ ఇన్ మనీ ప్లేసెస్ ఐ వుడ్ హావ్ సెడ్ ద సేమ్ థింగ్. యూ హ్యావ్ టు డూ వాట్ యూ లైక్. ఆయనకి ఫెయిలియర్స్, సక్సెస్ గురించి ఏం అక్కర్లేదు. రెండు ఆయన్ని అఫెక్ట్ చేయలేదు. ఈజ్ ఆల్వేస్ లివింగ్ బై ప్యాషన్, లీడింగ్ బై ప్యాషన్. రియలీ ఐ టేక్ యూ యాస్ మై బ్రదర్ సార్. బట్ ఐ స్టిల్ కాల్ యూ సార్, బట్ ఏమో మీరు అన్నయ్య నాకు. అండ్ ఈ సినిమా అన్నపూర్ణ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. అప్పుడు నేను ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తాను. అప్పుడు అందరూ మొహంలో అంత ఒక పెద్ద నవ్వు, అన్నపూర్ణ నాగార్జున గారు చేస్తున్నారు కదా అని. సో ఊపిరి నుంచి ఐ థింక్ దే ఆర్ సో హ్యాపీ వెన్ బోత్ ఆఫ్ అవర్ నేమ్స్ కమ్ టుగెదర్. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్రిల్డ్ దట్ నాగార్జున గారు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. నా కెరీర్లో సర్దార్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ అండి. ఐఎమ్ యాక్టింగ్ యాజ్ అ 60-year-old ఆఫీసర్. ఆ తర్వాత ఒక పోలీస్ క్యారెక్టర్. దీని ముందు చేసే కాకి సినిమా నుంచి ఈ పోలీస్ వేరే పోలీస్. అండ్ దిస్ స్పై క్యారెక్టర్ బికేమ్ వెరీ స్పెషల్. దే ఆర్ ఆర్ అన్సంగ్ హీరోస్. ఎక్కడున్నారు, ఏం పని చేస్తున్నారు ఎవరికి తెలియదు. ఎలాంటి ఒక అప్రిసియేషన్ కాకుండా, దే డోంట్ హ్యావ్ ఎనీ అప్రిసియేషన్, బట్ స్టిల్ దే లివ్ ఫార్ ద కంట్రీ, ఫార్ ద పీపుల్, and they think this is my family. They think India is one large family and they sacrifice so many things. So ప్రతిరోజు సర్దార్గా నటించినప్పుడు I felt so proud. అంత గర్వపడ్డాను that I am able to showcase unsung heroes on screen. So that way this is a very special film. And ఆ తర్వాత ఈ పోలీస్ క్యారెక్టర్ అనేది ఇప్పుడు మనం ఎలా ఉంటున్నామో, ఒక స్మాల్ ఫోటో పెడితే ఎంత లైక్స్ వస్తుంది, ఎంత కమెంట్స్ వస్తుంది అని, ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మన లైఫ్ మొత్తం మారిపోయింది. సో యు ఆర్ సీయింగ్ 2 different generations in one film and I am doing both the generations. So it became very very challenging. ఆ తర్వాత ఎన్నో లుక్స్. స్పై కాబట్టి వాట్ ఈస్ ద స్పై డూయింగ్ ఇన్ దిస్ ఫిల్మ్? ఇది జేమ్స్ బాండ్ లాగా 6 ప్యాక్, లెదర్ జాకెట్స్, బిక్నీస్ లేకుండా ఇండియన్ స్పై థ్రిల్లర్. ఇక్కడ ఒక పల్లెటూరులో పుట్టిన ఒకటి స్పైగా మారితే ఎలా ఆలోచించారో, ఎలా వర్క్ చేస్తారో అది ఈ సినిమాలో ట్రై చేద్దాము. దీని ముందు అభిమన్యుడు సినిమా, విశాల్ సినిమా మీరు చూస్తారు, అదే పిఎస్ మిత్రన్ ఈ సినిమా డైరెక్ట్ చేశాడు. సో ఎలా డిజిటల్ క్రైమ్ని మన ముందుకు తీసుకొచ్చాడో అలాగే ఈ సినిమాలో కూడా మన కళ్ళు ముందు ఉన్న ఒక ముఖ్యమైన విషయం, దాని గురించి మనకి ఏం తెలీదు, దాని గురించి ఈ సినిమాలో ఉంది. అది ట్రైలర్లో లేదు, మీరు సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. సో దర్ ఇస్ వన్ సర్ప్రైజ్ ఇన్ ద ఫిల్మ్ ఫర్ యూ. సో దాన్ని తీసుకుంటూ ఈజ్ ఓవన్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్.
విత్ గ్రేట్ క్యారెక్టర్స్. లైలా మేడం క్యారెక్టర్ కానీ, రజిషా క్యారెక్టర్ కానీ, రాశి కన్నా ఫ్యాన్ ఎవరమ్మా అది, రాశి క్యారెక్టర్ కానీ ఈస్ మేడ్ అ వెరీ స్ట్రాంగ్ ఫిల్మ్. జీవి ప్రకాష్ మ్యూజిక్తో, జార్జ్ కెమెరా వర్క్తో. ఐ థింక్ మనకి ప్రాబ్లమ్స్ ఏంటంటే నెట్ఫ్లిక్స్, అమెజానే, దానిలో ఎన్నో స్పై ఫిల్మ్స్ ఉన్నాయి కాబట్టి వీఆర్ కంపేరింగ్. సో వీ కెప్ట్ దట్ ఇన్ మైండ్ అండ్ వీ ట్రై టు పుష్ ద బ్రాకెట్ హైయర్. సో ఐఎమ్ హోపింగ్ యూ విల్ ఆల్ లైక్ ఇట్. సో దీపావళికి ఖైదీ సినిమా వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దీపావళికి ఒక దీపావళి పండగ, అప్పుడు పండగ స్వీట్ లాగా, క్రాకర్ లాగా సర్దార్ రాబోతుంది మీ ముందు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. ఐ హావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ లక్ష్మణ్ గారు ఫర్ దిస్ ఫిల్మ్, బికాస్ ఈ సినిమాలో ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెటెడ్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. a big canvas film, because the story happens around India, Pakistan nunchi, China nunchi, Bangladesh nunchi, it happens all over India. Kabatti prati roju we shot in different locations. They created sets for a fort, they created a plant. So I think production design Kadir garu work gani and JV Prakash background score gani, I think it will be one top notch, technically very top notch film. దీనికి తప్ప నేను ఎన్ని చెప్పకూడదు. మీరు సినిమా చూడండి. ఐఎమ్ హోపింగ్ యూ విల్ రియలీ లైక్ ఇట్. అండ్ నాగార్జున గారు ఈ సినిమా తీసుకొచ్చినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. థ్యాంక్స్ టు శ్రీధర్ గారు, ఇక్కడ ఆల్వేస్ ఎ వెల్ విషర్ అండ్ విత్ అస్ ఆల్ ద టైమ్. అండ్ మీడియా వాళ్ళు మీరందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినా నేను అదే చెప్పాను, నాకు పిన్ని ఇంటికి వస్తే ఎలా అనిపిస్తుందో నాకు అలా అనిపిస్తుంది. సో ఎప్పుడు వచ్చినా ఐ ఆల్వేస్ ఫీల్ సో లవ్డ్ హియర్. అండ్ ఐ లవ్ యూ బాబు, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఎన్ని ఐ లవ్ యూ చెప్పినా అది చాలదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. October 21st సినిమా రాబోతుంది. రాశి కన్నా ఫ్యాన్ 21st సినిమా రాబోతుంది, తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ లైలా మ్యామ్, రజిషా అండ్ ప్రవీణ్. థ్యాంక్ యూ ప్రవీణ్ అండ్ our makeup team Rashid garu and Murugan, because this film depended heavily on costumes and makeup. So thank you for supporting us. And Raken, ఖైదీ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి పెద్ద హోప్ ఇచ్చారు, చూసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కార్తీ గారు. ఇవాళ యాక్చువల్లీ మిస్సింగ్ రాశి కన్నా. ఏం చెప్పాలి, అన్న బాగున్నారు. గోవాలో షూటింగ్ జరుగుతుంది, రోలెక్స్ అక్కడే ఉన్నారు. వాళ్ళందరి ప్రేమని కూడా అక్కడ పాస్ చేయండి సూర్య గారికి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మరికా కింగ్ ఆఫ్ టాలీవుడ్.